हेयर ब्रश फुल मेकअप हाँ హలో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిజంగా ఎందుకంటే చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు, కాదని నేను అంటలేదు, కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మేడం ఏంటంటే 10 years బ్యాక్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే, అంటే డౌన్ టు ఎర్త్ ఎప్పుడు ఉంటారు మేడం. ఏంటంటే ఒక స్టాఫ్ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అంటారు. అంటే స్టిక్ ఇన్ టు దట్ అనమాట అండి యాక్చువల్గా. ఓకేనా, తెలుగులో ఉన్నంతసేపు నేనే స్టార్టింగ్ నుంచి మేడంతో ఉన్నాను. అంటే హిందీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ స్టాఫ్ అనమాట. ఒక్కరిని కూడా ఎవరిని మార్చరు, అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలనే చూస్తారు ఎప్పుడు కూడా. ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అనమాట. అంటే నేను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో మీరు కూడా నా ఫ్యామిలీ, ఎందుకంటే నా ఫ్యామిలీతో కంటే కూడా ఎక్కువ నేను మీతో ట్రావెల్ చేస్తాను. అందుగురించి యు ఆర్ ది మై ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. లాస్ట్ మేడం వచ్చి ఇలా మేడం ఏంటంటే ఓ యువర్ డ్రీమ్ కదా, ఓకే గుడ్ చేద్దాం అన్నారు, అంతే సింపుల్, అంతే, ఇంకేమనలేదు అసలు. వచ్చారు తర్వాత మేడం చక్రన్న ఎప్పుడు అయిందా లేదా ఇట్లా మెసేజ్ చేసేవారు అనమాట. అంటే అనేసి వదిలేయటం వేరు, మళ్ళీ మేడమే రెస్పాన్స్ తీసుకుని ఎప్పుడు ఎప్పుడు పెడుతున్నాం మనం డేట్ ఎప్పుడు మేడం అడుగుతూ ఉండేవారు. అట్లా అనమాట అండి. అంత రెస్పాన్స్ అవుతారు, అంత సపోర్ట్ చేస్తారు, యాక్చువల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.